హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విజయ్ లాగ్స్. ఏంటి చాలా కాలానికి వచ్చాననుకుంటున్నారా? మరేం లేదు ఫ్రెండ్స్, మేమైతే లాస్ట్ ఇయర్ అయితే అరకు ట్రిప్కి అయితే వెళ్ళాము. ఆ వీడియోస్ అన్నీ అలాగ ఉండిపోయినాయి ఫ్రెండ్స్. కాకపోతే మీతో షేర్ చేసుకోవాలని ఉంది, అందుకని వీడియోస్ అన్నీ బయటికి తీసాను ఈరోజు. ఇదైతే అరకులో ఒక బ్యూటిఫుల్ ట్రైన్ వ్యూ పాయింట్ అన్నమాట. ఇప్పుడైతే మరొక వ్యూ పాయింట్ అయితే చూపిస్తున్నాను మీకు, మీరు చూసేయండి. ఈ ప్లేస్ కనుక మీరు ఎప్పుడైనా వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి. కాకపోతే మా వాళ్ళు అయితే వ్యూ పాయింట్ వదిలిపెట్టి అయితే రావట్లేదు. మా వాళ్ళు ఏమో చాలా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. ఇప్పుడైతే మనమైతే ఇంకొక వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం. అదేంటి అనుకుంటున్నారా? అదే అండి కటికి వాటర్ ఫాల్స్. కానీ ఈ ప్లేస్కి వెళ్ళాలంటే 2 దారులు అయితే ఉన్నాయి. కాకపోతే మేమైతే ఈ కొండల ప్రాంతంలోంచి అయితే వెళ్తున్నాం, ఎందుకంటే చూడడానికి కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది కాబట్టి. కాకపోతే మా వాడైతే చాలా ఖుషిగా ఉన్నాడు. ఈ ప్లేస్ని చూస్తుంటే మా వాడికి అయితే ఆగట్లేదు. అదేంటి తప్పుగా అనుకోద్దు, ఆనందం ఆగట్లేదు. కాకపోతే మీరు కూడా ఈ వ్యూ పాయింట్స్ చూడండి మాతో పాటు. మీరు ఎలాగో మాతో రాలేదు, కాకపోతే నా వీడియోని కూడా మీరు చూస్తారని అనుకుంటున్నాను. నేనైతే స్కూల్ డేస్లో అయ్యి చదివేవాడిని. ఇలా కొండ ప్రాంతాల్లో అక్కడ ఉండే వాళ్ళు అక్కడే వండుకుని తిని వాళ్ళకి వాళ్ళు పంటలు పండించుకుని ఉంటూ. కాకపోతే ఈ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత నేను అక్కడ ఫీల్ అవుతున్నట్టు అనిపించింది నాకు. అప్పుడప్పుడు ఇలాంటి ప్లేస్లకి వెళ్ళాలి, ఎందుకంటే మైండ్ చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. ఒకసారి కూడా మీరు కూడా చూడండి ఈ రోడ్లు ఎలా ఉన్నాయో. చుట్టూ కొండలు, మధ్యలో ఒక తార్ రోడ్డు, అలాగా స్వచ్ఛమైన గాలి పీల్చుతూ వెళ్తుంటే ఆహా, ఆనందం ఎంతలా ఉంది. ఏదో ఫ్లోలో వచ్చేస్తుంది ఇంక మాటలో, నేను అలా మాట్లాడుతున్నాను. కాకపోతే మీరు మాత్రం ఆ వీడియో మాత్రం చూస్తూ ఉండండి. ఇక్కడ వాళ్ళు మాత్రం చూడండి, ఆ కొండ ప్రదేశాల్లో వాళ్ళు పొలాలు తీసుకుంటూ వాళ్ళ సాగునీరు కోసం వాళ్ళైతే పొలం పనులకి వెళ్తున్నారు. ఇక్కడ చిన్నపిల్లలు అయితే మమ్మల్ని చూసి అయితే భయపడుతున్నారు. మా వాడేమో వాళ్ళని చూపిస్తూ నవ్వుతున్నాడు నా వైపు చూసి. ఈ కొండ ప్రాంతాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే స్లిప్ అవుతూ ఉంటాయి కాళ్ళు. మేము వెళ్ళిన రోజైతే అక్కడ వర్షం పడినట్టుంది, అందుకని అక్కడక్కడ నీళ్ళు కూడా ఉన్నాయి. అందుకని మన ఫోన్లో కూడా లైటింగ్ కూడా కొంచెం తక్కువైంది వీడియోలో. ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నాము, మనం దగ్గరలోకి వచ్చేసాము కటికి వాటర్ ఫాల్స్కి. చాలా కొండలు అయితే దిగి ఎక్కి వెళ్ళాలి ఈ వాటర్ ఫాల్స్ చూడాలంటే. మా ఫ్రెండ్కి అయితే ఎగ్జైట్మెంట్ ఆగట్లేదు అసలు. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు స్నానం చేసేద్దామా అన్నట్టు ఉంది. కాకపోతే మనమైతే స్నానం చేయమనుకోండి అక్కడ. ఇక్కడ వారికేమో మనం వింతగా కనిపిస్తాం, మనకేమో వాళ్ళు వింతగా కనిపిస్తారు, ఎందుకంటే మనం వాళ్ళ ఊరు వెళ్ళాం కాబట్టి. ఇంక మనమైతే దగ్గరలో వచ్చేసాము ఇప్పటికి చూడడానికి కటికి వాటర్ ఫాల్స్కి. ఏంటి వీడేంటి కటికి వాటర్ ఫాల్స్ అంటున్నాడని చూస్తున్నారా? అదైతే దగ్గరలోనే ఉంది, చూడండి. ఏంటి వీడు అంటున్నాడు కానీ ఇంకా చూపించట్లేదు అనుకుంటున్నారా? మరి ఆగండి, మరి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఎప్పుడెప్పుడు అంటాం వాటర్ ఫాల్స్ అయితే వచ్చేస్తుంది. మీకైతే చూపించడం నేను చాలా ట్రై చేస్తున్నాను. మా వాడైతే కదిపేస్తున్నాడు వీడియో తీయకుండా. అదిగో ఫ్రెండ్స్, అదే కటికి వాటర్ ఫాల్స్. మేమైతే వేరే కొండ మీద నుంచి తీస్తున్నాం ఈ వీడియోని. ఒకసారి అయితే లుక్ వేసేయండి ఫ్రెండ్స్. మేమైతే అక్కడ బైక్ అయితే రెంటల్కి అయితే తీసుకుని వెళ్ళాము వ్యూ పాయింట్ చూడడానికి. ఇప్పుడైతే ఈ కొండ నుంచి ఆ కొండకైతే వెళ్తున్నాము కిందకి నెమ్మదిగా దిగుతూ. ఓకే, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం, బాయ్.